तेरे इश्क में ఫిలిం రివ్యూ విడుదల చూద్దాం. అమరకావ్యం అని మన తెలుగులో అయితే ఆ టైటిల్ అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఫిలిం అనేది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ అవుతుంది. మరి తెలుగులో బెటరా లేకపోతే హిందీలో బెటర్ అంటే మీకు హిందీలో కంఫర్టబుల్ అయితే హిందీలోనే చూడండి అని చెప్తాను. ఎందుకంటే నేను తెలుగులో చూసాను. దాంట్లో మన ప్రకాష్ రాజ్ గారు వాయిసే కానియచ్చు, లేకపోతే కొంచెము ఆ సాంగ్స్ దగ్గరే కానియచ్చు, లిరిక్స్ కానియచ్చు, కొన్ని చోట్ల వాయిస్ అనేది కొంతమందికి సూటబుల్ కాలేదు, మనకు తెలిసిన క్యారెక్టర్. సో తెలుగులో బదులు మీరు హిందీలో మీరు కంఫర్టబుల్ అయితే హిందీలో చూడండి. మెయిన్గా ఫిలిం అనేది నా వరకు ఎలా అనిపించింది, బాగుంది. ఫిలిం అయితే ఒకసారి చూసే విధంగా అయితే ఉంది. అండ్ కొంచెం డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ స్టోరీ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ చాలా చూసాము, చాలా అంటే చాలా చూసాము. కాకపోతే ఇది కొంచెం వేరే లెవెల్లో పోర్ట్రే చేశారు, కొంచెం వేరే లెవెల్ తీసుకెళ్లారు, కొంచెం ఎమోషనల్ సీన్స్ గట్టిగానే యాడ్ చేశాడు అనే వేరియేషన్లో నాకైతే అనిపించింది. సో మెయిన్గా ఫిలిం స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే, శంకర్ ముక్తి వీళ్ళిద్దరు కాలేజీలో చదువుకుంటారు. సో మన శంకర్కి చాలా అంటే చాలా కోపం ఉంటుంది. అయితే మన ముక్తి కంట్రోల్ చేద్దామని చూస్తుంది. అసలు ఎందుకు అలా కంట్రోల్ చేద్దామని చూస్తుంది, అసలుకి లవ్ ఉందా లేదా ముక్తికి శంకర్ పైన, అసలుకి ఏమైంది ఏందనేది ఎంటైర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. లైక్ బిగినింగ్ సీన్లో ఫస్ట్ హాఫ్లో చూస్తామని చెప్పుకోవచ్చు. ఈ లవ్ స్టోరీ, కాలేజ్ సినారియోస్ అండ్ అదంతా మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఇక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది భయ్య, అది మాత్రం వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇలా చూసుకున్నట్టయితే అఫ్కోర్స్ మన ముక్తి క్యారెక్టర్ కూడా, కీర్తి సనోన్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది కంపేర్ టు లైక్ కొన్ని సీన్స్ ఎలాంటి అంటే అసలుకి ఏదో ఒకటి క్లారిటీ ఉండదు. అసలుకి లవ్ చేస్తున్నాం అంటే రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. అండ్ కొన్ని దగ్గర ధనుష్ గారిని మోసం చేసే సీన్స్ ఇలా ఉంటాయని చెప్పచ్చు. సో ఇలాంటి సీన్స్ కొన్ని నాకు నచ్చలేవు కంపేర్ టు అదర్ సీన్స్. ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ లేకపోతే మెయిన్గా క్లైమాక్స్ కానియచ్చు, ఇలా కొంచెం బాగుందని చెప్పచ్చు. అండ్ ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ భయ్య ఈ ఫిలింలో మాత్రం సెకండ్ హాఫ్లో తన కొడుకు కోసం చేసి ఒక సీన్ ఉంటుంది భయ్య, అది మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఈ నాక్డెడ్ భయ్య ఆ సీన్స్ మాత్రము వేరే లెవెల్ తీసుకెళ్లారు. మరి అంత ఘోరంగా కూడా పెట్టద్దు అన్నట్టు అనిపించింది ఆ సీన్స్ చూసిన తర్వాత. అదేంది ఏందని మీ ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఇంతవరకు మై రివ్యూస్ ఛానల్ని మన కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. అండ్ ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే వేద్ అనే క్యారెక్టర్ ఉంటుంది మన ధనుష్ గారి ఫ్రెండ్ రోల్లో. సో తను ఎంటర్గా ఫిలింలో అయితే ఉంటారని చెప్పచ్చు. కొన్ని క్యారెక్టర్స్ పరంగా తన ఫ్రెండ్ రోల్లో చాలా బాగా సూటబుల్ అయ్యిండు. ఫిలింలో సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగా నచ్చింది. అండ్ దగ్గర 2 hours 45 minutes అలా ఉంటుంది భయ్య రన్ టైం వచ్చేసరికి. ఇఫ్ మీరు థియేటర్లో కనుక మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ ఫిలింని చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెరే ఇష్క్ మే మూవీ రివ్యూ అయితే ఇది. మై రివ్యూస్ ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.